అభిమానులుగా, కేసీఆర్ అడుగుజాడలో తెలంగాణ ఉద్యమ సైనికులుగా పనిచేసిన మేము కేసీఆర్ గారి నుంచి ప్రజలకు చెప్పడంలో, కేసీఆర్ ఉద్యమ చరిత్రని నిక్షిప్తం చేయడంలో మేము తప్పు చేసినాం, పొరపాటు చేసినాం. వాస్తవం ఇతరులు అనడం న్యాయం కాదు కాబట్టి మమ్మల్ని మేమే అనుకుంటున్నాం. ఎక్కడైనా ప్రపంచంలో వాళ్ళ కొరకు, ప్రజల కొరకు త్యాగం చేసిన వాళ్ళను, వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయించి ఒక దరికి చేర్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, తర్వాతి తరానికి వాళ్ళ చరిత్రను అందించడం అనేది అది చారిత్రక అవసరం. కానీ కేసీఆర్ గారి విషయంలో మనం అందరం కూడా కొంత విఫలమైన. వాస్తవమే కేసీఆర్కి ఇష్టం ఉండదు, వారి గురించి మాట్లాడడం అస్సలే ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనంత మాత్రాన వ్యక్తిగా వారికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వారు నిర్మించింది చరిత్ర కదా. చరిత్ర నిర్మాత గురించి వెళ్ళే మనం మర్చిపోవడం అనేది, మనం మాట్లాడకపోవడం అనేది, మనం రాయలేకపోవడం అనేది, మనం చెప్పుకోలేకపోవడం అనేది మనం అందరం చేసిన పొరపాటు. ఎక్కడైనా సరే ప్రపంచంలో అనేక వందలు వేల జాతులు, లక్షల జాతులు వచ్చిపోయినాయి. ఇవాళ నిలబడ్డాయి అంటే వాటికి ఒక సరైన నాయకుడు ఉన్న చోట మాత్రమే నిలబడ్డాయి. నాయకుడు తప్పకుండా చరిత్రను ప్రజలు నిర్మాణం చేసిన నాయకుడు లేకుండా ఏ చరిత్ర కూడా నిర్మాణం కాదు. నిజమే. ఆ విషయాన్ని మల్లేష్ గారు, ఆయచితమన్న, గోరెడ్డి గారు, బాలకిషన్, దేశపతి అందరూ మాట్లాడుతున్నారు. ముందుగా అంజయ్ గారు దానికి సంబంధించిన ప్రాధాన్యతను కూడా చెప్పారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ కొంతమంది ఇక్కడ మనం ఇటువంటి సభలో చిల్లర లిల్లిపుట్ల పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అటువంటి వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం. కానీ ఎందుకో కొంతమంది మిత్రులు నిజమే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రమే లేదు, తెలంగాణ పదమే ఉండేది కాదు అనుకుంటూనే కానీ అని మొదలు పెడతారు. ఎందుకు ఆ కానీ రావాలో నాకు అర్థం కాదు. మిగతా విషయాన్ని పక్కన పెట్టండి. నేను కేటీఆర్ గారికి కూడా గుర్తుండొచ్చు అనుకుంటున్నా. 2014 ముందు చర్చలు జరిగినాయి మాకు బాగా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో పార్టీని కాంగ్రెస్లో కలపడమా, ఒత్తులోకి పోవడం అన్న చర్చ వచ్చినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన దాన్ని. వ్యతిరేకిస్తున్న క్రమంలో నేను కేటీఆర్ గారితో అన్నమాట, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కంటే తెలంగాణ వీరుడిగా, తెలంగాణ సాధించిన యోధుడిగా మాత్రమే గుర్తిస్తా, ఇష్టపడతాను నేను. తెలంగాణ సమాజంలో ఆ పేరు మిగిలిపోవాలి. కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. కేసీఆర్ చరిత్రలో వాస్తవాన్ని చెప్పాలంటే కేసీఆర్ కాలి గోటితో సమానమైంది కూడా కాదు అనే మాట నేను చెప్పిన ఆ రోజు. నేను అట్లనే ఇష్టపడతా. సాధించింది మామూలు విజయం కాదు, ఎదుర్కొన్నది సాధారణమైన శత్రువుల్ని కాదు. దురదృష్టం ఏంటంటే చాలామంది కవిమిత్రులు కావచ్చు, రచయితలైన మిత్రులు కావచ్చు, ఇతరులు చాలామంది కూడా కేసీఆర్ను ఒక రాజకీయ నాయకుడిగా చూసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది దురదృష్టం.
ఇది మన దురదృష్టం. నేను జీవితంలో అత్యంత ఎక్కువ బాధపడ్డ రోజు కేసీఆర్ గారి పైన ఇతర పార్టీలు పోటీ పెట్టిన సందర్భంలో గజ్వేల్లో. ఒక్కొక్క ప్రాంతం ఎట్లా ఉంటుంది వాళ్ళ కొరకు కొట్లాడిన నాయకుల గురించి వెళ్ళి ఇతరుల గురించి వెళ్ళడానికి మన ముందుంది ఒక సాక్ష్యం. నాగార్జున సాగర్ని కిందికి తీసుకుపోయి 19 కిలోమీటర్లు తెలంగాణకు ద్రోహం చేసి, నల్గొండ జిల్లాకు ద్రోహం చేసి, కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకుపోయినందుకు ఒక ఇంజనీర్నే ఏకగ్రీవంగా ఎంపిక చేసి కేంద్ర మంత్రిని చేయడానికి రికమెండేషన్ చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్. ఒక చిన్న పనికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినందుకు, అది కూడా తీవ్రంగా కరువు బారిన పడి దెబ్బతింటున్న తెలంగాణలో ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తూ కింది తీసుకుపోయి ఇచ్చినందుకు గంత పెద్ద బహుమానం ఇచ్చింది ఆ ప్రాంతం. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ పదవులు ఇదవులు వదలడం అనేది చిన్న విషయం కేసీఆర్ దృష్టిలో. ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చి మన అందరం తెలంగాణ వాసులమని చెప్పి గర్వపడే పద్ధతుల్లో కాదు రాదనుకున్న తెలంగాణను సాధించిన ఒక యోధుడికి ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలు ఇచ్చిన గౌరవాన్ని చూసి నేను బాధపడుతుంటాను. చాలా సందర్భాల్లో నేను అదే మాట్లాడాను. వెంకన్నతో మాట్లాడినప్పుడు కానీ, గౌరీతో మాట్లాడినప్పుడు కానీ, ఇతర సాహిత్య మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏం జరగాల్సి ఉండే ఏం జరగలేదు. ఎందుకు కేసీఆర్ గురించి లోపల ఒప్పుకుంటున్న వాళ్ళు బయట మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారో ఆలోచన చేయాలి, చెప్పాలి సమాధానం. దేనికి భయపడి, దేనికి ఆశపడి, ఎందుకు కేసీఆర్ గురించి రాయాలంటే, కేసీఆర్ గురించి మాట్లాడాలంటే బిడియపడుతున్నారో, బాధపడుతున్నారో, సిగ్గుపడుతున్నారో చెప్పాలి వాళ్ళే. బయట ఉన్న మిత్రులు చాలామంది. ఎందుకు మనం ఒక స్పార్టకస్ని గుర్తు చేసుకుంటాం ఇవాళ? ఎందుకు ఒక మార్క్స్ని యాద్ చేసుకుంటాం? ఎందుకు ఒక లెనిన్ని యాద్ చేసుకుంటాం? ఎందుకు ఒక మావోని యాద్ చేసుకుంటాం? ఎందుకు గాంధీని, అంబేద్కర్లను స్మరించుకుంటుంటాం? దేని కొరకు? అదే పద్ధతుల్లో కేసీఆర్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి వచ్చిన అడ్డంకి ఏంది, ఇబ్బంది ఏంది? ఈ రాజకీయాలు, ఓటములు, గెలుపులు, పదవులు విషయమే కాదు. చిన్నది ఈ ఓటమి అనేది. ఎందుకు జరిగింది? కేసీఆర్ ఏది చేసినా యజ్ఞంలాగా చేయటం అలవాటు ఆయనకి. దాంట్లో లీనమైపోవడం అలవాటు. మనం చాలామంది శాస్త్రవేత్తల గురించి వింటుంటాం. చాలామంది శాస్త్రవేత్తల గురించి. ఒక ఆయన పోత రైల్లో భార్యను మర్చిపోయిందట, ఇంకొక ఆయన ఇంకోటి మర్చిపోయిందట, ఇల్లు మర్చిపోయిందట, దారి మర్చిపోయిందట. అంటే ఏంది? వాళ్ళు అనుకున్న దాంట్లో లీనమైపోవడం వల్ల వచ్చిన భౌతిక సమస్య అది. కేసీఆర్ కూడా బలహీనత ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏది గుర్తులేదు ఆయనకు ప్రపంచంలో, తెలంగాణ అంశం తప్ప. రాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధి యజ్ఞంలో లోపలికి పోయిండు, మర్చిపోయిండు. అప్పుడు తెలంగాణ పిచ్చిలో ఉన్నాడు అని అనుకుంటే తర్వాత అభివృద్ధి పిచ్చిలోకి పోయిండు. రాజకీయాలు మర్చిపోయిండు, రాజకీయ నాయకుడు అనే విషయమే మర్చిపోయిండు. అంతగా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేశారు. మమ్మల్ని కూడా దాంట్లోనే పెట్టారు. ప్రతి క్షణం నిజమే. ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు మాట. ఆయన ప్రోటోకాల్ని దాటి వచ్చి
ఆయన సొంతంగా శాలువా తెప్పించుకొని బొకే మేము ఆయనకి ఇవ్వడానికి పోతే ఆయన కేసీఆర్ గారికి శాలువా కప్పి బొకే ఇచ్చి